నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అసెంబ్లీ ముద్దు శాసన మండలి వద్దు అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను బాయ్కట్ చేసి శాసన మండలిలో గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పట్లో అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పారిపోయాడు అని చెప్పి ఆయన పార్టీ ఎమ్మెల్సీలతో మాట్లాడిస్తున్న పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి లోకేష్ గారు గట్టి కౌంటర్ ఇచ్చారు. మరి నిజంగానే ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నట్టు అప్పట్లో అసెంబ్లీకి రాకుండా పారిపోయారా? మరి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ కారణం లేకుండా అసెంబ్లీ సమావేశాలను బాయ్కట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు హాజరవ్వకుండా శాసన మండలిలో ఆయన ఎమ్మెల్సీలతో చంద్రబాబు గారిని ఒక మాట అనిపించారు. చంద్రబాబు గారు అప్పట్లో అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పారిపోయాడంట. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావట్లేదు, ఆయన కూడా అలాగే అనుకోవాలా? అండ్ అప్పట్లో చంద్రబాబు రాకపోవడానికి ఒక రీజన్ అంటూ ఉంది. మరి ఇప్పట్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రీజన్ కూడా చెప్పలేకపోతున్నారు. సో దీనికి సంబంధించి లోకేష్ గారు కూడా గట్టిగానే కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. సో మీరేం చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ గురించి? ఇక్కడ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ అయితే దానికి ఏదో ఒక వ్యూహం ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది. నాలాంటి జర్నలిస్టులు ఏం చేస్తారంటే ఏదన్నా రాజకీయ పార్టీ ఏదన్నా వ్యూహం వేస్తే దాని మీద అనాలిసిస్ చెప్తారు. సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇన్ని సంవత్సరాల నుంచి మేము నాలాంటి జర్నలిస్టులు చేస్తున్న పని అది. ఇది గుడ్డెద్దు చేలో పడ్డట్టు. ఈ పార్టీకి వ్యూహం ఉండదు, ఈ పార్టీకి సిద్ధాంతాలు ఉండవు, ఈ పార్టీ నాయకుడికి నిబద్ధత ఉండదు. నిబద్ధత లేని వాళ్ళనే తన చుట్టూ పెట్టుకుంటాడు. ఇంకా వీళ్ళ స్ట్రాటజీ ఏంటి? వీళ్ళ స్ట్రాటజీ మీద మనం ఎనాలిసిస్ చెప్పేది ఏంటి? అసలు వీళ్ళకి స్ట్రాటజీ ఉంటే కదా. ఎవడన్నా బుర్రున్నాడు ఇప్పుడు కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ చాలా సీనియర్ మోస్ట్. ఎంత సీనియర్ అంటే జగన్మోహన్ రెడ్డి తల్లిని కూడా తిట్టే అంత సీనియర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు ఈయన నెంబర్ 2గా ఉండి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి తిరిగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడన్నా పక్కకి జరుగుతాడేమో మనం సీఎం అవుదామని అనుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి ఇట్లా రకరకాల పెద్ద పోస్టుల్లో పనిచేసిన వ్యక్తి చివరికి ఏం చేశాడు? రాజశేఖర్ రెడ్డి భార్య ఈ జగన్మోహన్ రెడ్డి తల్లి అయిన విజయలక్ష్మిని తిట్టాడు. ఎక్కడో ప్రైవేటు కాన్వర్సేషన్లో కాదు, నిండు అసెంబ్లీలో తిట్టాడు. అటువంటి బొత్స సత్యనారాయణ తెచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి అంటే తల్లిని తిట్టిన వ్యక్తిని పక్కన పెట్టుకొని నా తండ్రి లాంటి వాడు అంటాడు. ఇంకా అదే పార్టీనా? ఈ నాయకుడికి స్ట్రాటజీ ఉంటుందా? అటువంటి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ ఎన్నికల్లో అతి ఘోరంగా ఓడిపోయాడు. అతి ఘోరంగా. అసలు మామూలుగా బొత్స సత్యనారాయణ ఓడిపోతాడని బొత్స సత్యనారాయణ అనుకోలే. ప్రజలు గొర్రెలు నాకే ఓటేస్తారు, పడేస్తారు, డబ్బులు పడేసి విశాఖపట్నంలో మావిడ గెలవాలి, ఇక ఇందులో నేను గెలవాలి, మొత్తం అసెంబ్లీలో నేనే, పార్లమెంట్లో మావిడే అని చెప్పి పెద్ద ప్లాన్ చేసుకున్నాడు. అందరూ ఓడిపోయారు. కుటుంబంలో అందరూ బొత్స సత్యనారాయణకి సంబంధించిన వాళ్ళందరూ ఓడిపోయారు. ఓడిపోయిన వాడు చాలా సీనియర్ నాయకుడు కదా, గమ్మును కూర్చోవాలి. అంటే మామూలుగా వేడిపాలు తాగితే పిల్లి మూతి గాలితే కుయ్యి 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 అంటూ వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోవాలి. సీనియర్ నాయకుడు కదా, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు కదా. అసెంబ్లీలో ఓడిపోతే సిగ్గుపడి పక్కకు తప్పుకోవాలి. కానీ బొత్స సత్యనారాయణ ఏం చేశాడు? మళ్ళీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ తెలుగుదేశం పక్కకి తప్పుకుంది కాబట్టి గెలిచి మళ్ళీ వచ్చి కౌన్సిల్లో కూర్చొని చంద్రబాబు నాయుడిని విమర్శిస్తాడు. చంద్రబాబు అసెంబ్లీకి రావట్లేదు. జగన్ అసెంబ్లీకి రోజు వచ్చి పొద్దున్న తెల్లవారుజామున వచ్చి పడుకుంటున్నాడు అక్కడ అసెంబ్లీలో. ఏమన్నా అర్థం ఉందా? అందుకనే మంత్రి లోకేష్ అంత తీవ్రంగా స్పందించిన కారణం ఇది. చంద్రబాబు నాయుడు రాలేదా? ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీకి
అందులో నలుగురిని జగన్ దొబ్బేశాడు కదా, దొంగతనంగా తీసేసుకున్నాడు. వాళ్ళందరికీ ఏదో ఇచ్చేసి ఒక 4 శాసనసభ్యుల్ని తీసేసుకున్నాడు. అయినా సరే చంద్రబాబు నాయుడు అట్లా 19 మందితో అట్లా నిలబడి ఉంటే చంద్రబాబు నాయుడు ఒక్కడిని వదిలేసి 18 మందిని సస్పెండ్ చేశారు. ఆయన ఒక్కడే ఉన్నాడు అసెంబ్లీలో. వీళ్ళు 151 మంది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, 151 మంది రౌడీలు. ఆయన ఒక్కడే ఉన్నాడు. నిజంగా ఆ రోజున అసెంబ్లీ సమావేశాలు చూసిన వాళ్ళకి భయం పుట్టింది. ఈ గుండాలు, ఈ రౌడీలు, వీళ్ళందరూ చూసాం కదా అక్కడ. కొడాలి నాని, ఈ అంబటి రాంబాబు, ఈ జోగి రమేష్, అతను వల్లభనేని వంశీ, అతను అనిల్ కుమార్ యాదవ్, అందరు రౌడీ బ్యాచే కదా. వీళ్ళందరూ అటాక్ చేస్తే ఆయన పరిస్థితి ఏంటి, పెద్ద ఆయన పరిస్థితి అని రాష్ట్రం మొత్తం కూడా భయపడ్డది. అటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ఒక్కడే హౌస్లో ఉండి లేచి నిలబడి వాళ్ళందరికీ సమాధానం చెప్పాడు. ఒక్కసారి బొత్స సత్యనారాయణ గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన సంఘటనని ఈ బొత్స సత్యనారాయణ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు అసెంబ్లీని చూసి ఏ రోజూ పారిపోలే. మీరు ఇంకా పిల్లలు, మీకు తెలియని విషయం ఇంకొకటి చెప్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో, మెయిన్ అపోజిషన్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ని ఈ రాజశేఖర రెడ్డి ముఠ అవమానించింది. చాలా జుగుప్సాకరమైన రీతిలో ఆయన్ని అవమానిస్తే ఇటువంటి పరాభవం నేను జీవితంలో ఎప్పుడు అసలు నాకు ఎవడూ చేయలేదు, నన్ను ఇంత అవమానిస్తారా అని చెప్పి మహానుభావుడు ఆ ఎన్టీ రామారావు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు. ఇటువంటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనుకో చేసినప్పుడు అంత అవమానాన్ని ఆయన భరించలేక వెళ్ళిపోతే ఉపనాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు, కోటగిరి విద్యాధరరావు, అశోక్ గజపతిరాజు, ఈ ముగ్గురు కలిసి నిలబడ్డారు అసెంబ్లీలో. వీళ్ళు ముగ్గురు ఉపనాయకులుగా ఉండేవాళ్ళు. వీళ్ళు నిలబడ్డారు. మా నాయకుడికి కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు, మేము అసెంబ్లీలో తెలుగు ప్రజల వాణి వినిపిస్తామని చెప్పి నిలబడ్డారు వీళ్ళు. అది చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ. అసెంబ్లీని చూసి పారిపోయేది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ, నాటి చంద్రబాబు. అంటే ఇదంతా చరిత్ర, మన కళ్ళ ముందరున్న చరిత్ర. ఇవన్నీ బొత్స సత్యనారాయణకి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నీకు తెలియకపోవచ్చు, చిన్నపిల్లవు కాబట్టి. బొత్స సత్యనారాయణకి మర్చిపోయాడా, మతిమరుపు వచ్చిందా, తెలీదా? ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున నారా లోకేష్ అంత ఆగ్రహంగా, నిజంగా కూడా నేను ఎప్పుడు లోకేష్ని అంత ఆగ్రహంగా చూడలే. ఆయన చాలా ఆగ్రహం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే కౌన్సిల్లో తనకి బలం ఉంది అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇట్ట గేటు ఎత్తితే బిల్లమంటూ వస్తారు. గేట్ ఎత్తట్లే ఈయన. వద్దు చిచి, ఆ దరిద్రం అంతా మనకెందుకని ఈయన గేట్ ఎత్తట్లే. గేటు ఇట ఎత్తితే చాలు, కొంచెం ఎత్తితో తోసుకుంటూ వస్తారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం ఇచ్చేవాడు ఎవడు లేడు. మొత్తం కౌన్సిల్ సభ్యుల్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇంకా వాళ్ళ చెవుల్లో గింగురుమంటూ ఉన్నాయి. వాళ్ళని ఉద్దేశించి ఏమన్నాడు, అసలు మీరు పోరాడండి, మీరే పోరాడండి అని వాళ్ళని ముందరకు తోస్తూ ఉన్నాడు. వాళ్ళు పోరాడితే నువ్వేం చేస్తావు? నువ్వు పోవాలి కదా. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి పోరాడితే వీళ్ళు కౌన్సిల్లో వెళ్ళి పోరాడతారు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళవా, వీళ్ళని తోస్తావా? అంటే తోసి ఏం చేస్తావు? కౌన్సిల్ తోటి ఏమవుతుంది? నువ్వు పంపించిన తీర్మానం కేంద్రంలో పెండింగ్లో ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఒక్క ఫోన్ చేసి అది ఒక్కసారి అది చూడండి, ఆ గత ప్రభుత్వం పంపించింది, అది ఇంకా పెండింగ్లో ఉన్నది, కౌన్సిల్ రద్దు తీర్మానం. ఒక ఫోన్ ఆయన ఛార్జీలు పెట్టుకొని ఢిల్లీ దాకా పోకర్లా, ఒక ఫోన్ చేసి
అది తీర్మానం పెండింగ్లో ఉందండి, ఒక్కసారి అది చూసి ఆమోదించండి అంటే పుటిక్కన 24 గంటల్లో కౌన్సిల్ రద్దు అవుతుంది. తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు పంపించిన తీర్మానమే అక్కడ సిద్ధంగా ఉంది, అది చెయ్యలేక ఈయన ఆగింది. డెమోక్రసీలో గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి నీ బలం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. రాజ్యసభలో మాకు చాలామంది సభ్యులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ మా మీద ఆధారపడాల్సిందే అని చెప్పి విజయసాయిరెడ్డి అన్నాడా? ఇప్పుడు ఏమైంది? మెజారిటీ సభ్యులు ఉన్నారా? పుట్టకొకడు చెట్టుకొకడు వెళ్ళిపోయారు, పారిపోయారు అక్కడి నుంచి. జగన్మోహన్ రెడ్డికి మనుషులు లేరు రాజ్యసభలో. ఆ పరిస్థితిని నీ మూర్ఘత్వంతో తెచ్చుకోవద్దు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఒక్క ఫోన్ చేసి గత ప్రభుత్వం పంపించిన తీర్మానం ఒక్కసారి యాక్సెప్ట్ చేయండి అంటే పుటిక్కన పోతుంది ఈ కౌన్సిల్. అర్థం చేసుకో. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాకపోతే బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి చెప్పి రావాలి. నేను చెప్పిన పాయింట్లన్నీ, ఈ పాయింట్లన్నీ చెప్పి, జగన్మోహన్ రెడ్డి నువ్వేమి స్ట్రాటజీలు ఏమాక, నీకేమి రాదు, నాకు అనుభవం ఉంది కదా, నేను చెప్తాను, నీ తల్లినే తిట్టిన వాడిని, నాకు నువ్వు స్ట్రాటజీ చెప్తావా అని కొంచెం ఇండిపెండెంట్గా ఆలోచించాలి బొత్స సత్యనారాయణ. కౌన్సిల్లో మాకు మెజారిటీ ఉంది చెప్పా కదా, రాజ్యసభలో ఏమైందో. గేట్లు ఎత్తట్లేదు వీళ్ళు, ఎందుకంటే కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి గేట్లు ఎత్తట్లేదు. ఎత్తితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవడు ఉన్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.